నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను అనుష. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం డాకు మహారాజ్. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేయడంతో పాటు సినిమాలో ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లో కనిపించింది. యానిమల్తో మంచి హిట్ అందుకున్న బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? ఇప్పటికే హ్యాట్రిక్ అందుకున్న బాలకృష్ణకు ఈ సినిమా మరో హిట్ ఇచ్చిందా? బాలయ్య అభిమానుల కలర్ ఎగరేసేలా బాబీ డైరెక్షన్ ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం. బాలకృష్ణ డాకు మహారాజ్ గురించి జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ సురేష్ కవిరాయని గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి డాకు మహారాజ్ ఎలా ఉందో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ హాయ్ అండి. సార్ చెప్పండి, మూవీ ఎలా ఉంది సార్? అదే మా బాలకృష్ణ నటించిన మూవీ సంక్రాంతికి రిలీజ్ అయింది. అయితే ఫస్ట్ వన్ వర్డ్లో మనం మూవీ ఎలా ఉందని చెప్పేసి ఆ తర్వాత మూవీ డిస్కస్ చేసుకున్నాము. ఇది బాలకృష్ణ ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా నచ్చుతుందండి. వాళ్ళు పండగ చేసుకోవచ్చు బాలకృష్ణ డాకు మహారాజ్ చూసి. అయితే బాబీ డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన కథ ఏమి అంటే మనకు కొత్త కథ ఏమి ఉండదు. మనం ఇంతకుముందు విన్న కథే ఇది. ఇలాంటివి విన్నవి చాలా వచ్చాయి, కానీ ఒక స్టైలైజ్డ్గా బాలకృష్ణను ఒక కొత్తగా చూపించాడు అనమాట. ముఖ్యంగా యాక్షన్, ఆ స్టైలైజ్డ్ యాక్షను, అలాగే బాలయ్య పంచ డైలాగులు ఉంటాయి, కానీ ఇంతకుముందు సినిమాలలో లౌడ్ ఉండవు, కానీ డైలాగులు ఉంటాయి. నువ్వు వరిస్తే బాలకృష్ణ అంటేనే మనకు యాక్షన్ డైలాగ్స్ ఇవన్నీ గుర్తొస్తుంటాయి. ఆ బాలకృష్ణ మాస్లో ఆయన తాలూకా ఎనర్జీ ఏమి వదలలేదు, కానీ దాన్ని కొద్దిగా స్టైలైజ్ చేశాడు ఈయన బాబీ. అది ఆయన గొప్పతనం. ఇప్పుడు మీకు కథ కూడా ఏం పెద్ద కొత్త కథ ఎక్కడో తెచ్చేసింది కాదు. మనకి ఇంతకుముందు చాలా సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు ఉంటాయి కదా, హీరో ఫ్లాష్ బ్యాక్లో ఎక్కడో ఏదో చేయడము, అక్కడ వాళ్ళని సేవ్ చేయడం, ఇక్కడ నార్మల్గా మనకి బతుకుతూ ఉండడము. ఇప్పుడు మీకు భాష కూడా అంతే కదా, ఆయన ఎక్కడో పూర్వం భాష అదంతా ఉంటుంది, ఇక్కడ మాణిక్యం అని చిన్నది ఎదుగుతుంటాడు. సింహాద్రి కూడా అంతే, ఆయన సింగమనలయ అని కేరళలో ఏదో చేస్తాడు, ఇక్కడేమో నార్మల్గా ఉంటాడు. ఆయన ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసినప్పుడు ఏమవుతుంది అన్నది చెప్తారు కదా ఏంటి అన్నది. ఇందులో కూడా అంతే. టీ ఎస్టేట్ ఓనరు స్కూల్ కూడా నడుపుతుంటాడు సచిన్ కేడేకర్. వాళ్ళకి లోకల్ ఎమ్మెల్యే నుండి థ్రెట్ వస్తుంది. థ్రెట్ వచ్చినప్పుడు వాళ్ళ మనవరాలకి కాపాడడం కోసం ఆ ఇంట్లో ఉన్న ఒక సర్వెంట్ ఏమో మహారాజుని రమ్మని చెప్పు ఇక్కడికి అని అనగానే వెంటనే బాలకృష్ణ ఒక పెద్ద టిపికల్ బాలకృష్ణ అంటే బాలకృష్ణ ఎంట్రన్స్ ఎలా బాంబులు అవి ఇవి ఉంటాయి కదా, అట్లనే ఇందులో కూడా అలా చూపిస్తాడు బావి. చూపించి బాలకృష్ణ ఇక్కడ నార్మల్గా డ్రైవర్గా జాయిన్ అవుతాడు. డ్రైవర్గా జాయిన్ అయ్యి ఇంటర్వ్యూల వరకు ఆ అమ్మాయిని సేవ్ చేస్తాడు. ఇంటర్వ్యూల తర్వాత అసలు బాలకృష్ణ ఎవరు ఏంటి అన్నది రివీల్ చేస్తారు. రివీల్ చేసినప్పుడు ఫ్లాష్ బ్యాక్లో ఈయన ఏంటి, డాకు మహారాజ్ ఎలా అయ్యాడు ఏంటి, ఇదంతా మొత్తం మళ్ళీ బాబీ. అంటే కథ ఏమీ కొత్తది కాదు, కానీ ప్రజెంటేషను, ఆ నెరేషను, ఆ స్టైలైజ్డ్గా బాలకృష్ణను చూపించడము, అదంతా కూడా చాలా ప్లస్ పాయింట్. మంచి పంచ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఫ్యాన్స్కి అయితే విపరీతంగా నచ్చుతుంది. అంటే బాలకృష్ణ కొత్తగా చూపించాడు. అంటే బాలకృష్ణ జనరల్గా మనకు బోయపాటి సీను సినిమాలు చూస్తే నువ్వు ఒకవైపే చూడు అని అరుస్తుంటాడు కదా, రెండో వైపు చూడకు అట్లా అని. ఇందులో చిన్న చిన్న పంచ్ డైలాగులు ఉంటాయి, భారీ డైలాగ్స్ ఉండవు, కానీ సెటిల్గా చెప్తాడు. అంటే పంచ్ డైలాగులు ఉంటాయి. ఏంటి నువ్వు వార్ డిక్లేర్ చేసావా అని అడుగుతాడు రవికిషన్ ఒకసారి బాలకృష్ణని. సింహం నక్కలను వేటాడితే అది వారు కాదురా, హంటింగ్ అని అంటాడు. అంటే చిన్న చిన్నవి అట్లా. చచ్చేవాడు వార్నింగ్ ఇవ్వడం ఏంట్రా, చంపేవాడు వార్నింగ్ ఇవ్వాలి కానీ అని చిన్నవి. అంటే గతంలో మనం చూసుకున్నట్టయితే బాలకృష్ణ మూవీస్ చాలా భారీ స్థాయిలో హిట్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి. ఆ స్థాయిలోనే ఉందా ఈ మూవీ? ఉంటుందండి, ఎందుకంటే ఇది సంక్రాంతి కదా. అవును, సంక్రాంతి అంటేనే మూవీస్. దానికి తోడు కొంచెం చిన్న పాజిటివ్ టాక్ వచ్చినా కూడా చాలు. అయితే ఈ దీంట్లో యాక్షన్తో పాటు ఎమోషనల్ కూడా బాగా క్యారీ చేశాడు బాలకృష్ణ. ఆయన ఇంటెన్స్ ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్. ఒక చిన్న అమ్మాయికి ఈయనకి ఆ మధ్య ఉండే ఆ సీన్స్ బాగుంటాయి, మంచి అది క్యారీ చేశాడు బాగా, మంచి ఎమోషన్. సెకండ్ హాఫ్లో కూడా మీకు అట్లానే ఈ శ్రద్ధ శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ వీళ్ళందరూ వస్తారు. వాళ్ళు కూడా బాగా క్యారీ చేశారు వాళ్ళ క్యారెక్టర్స్ని. అంటే ఆ ఎమోషనల్ దీన్ని తీసుకొచ్చారు. అంటే ఈ నలుగురు హీరోయిన్లు ఉన్నారు ఇందులో మొత్తం.
ఊర్వశి రౌతేలా కేవలం అంటే ఊరికే గ్లామర్ కోసం పెట్టినట్టు అనిపించింది మరి. ఎవరి పాత్ర ఎక్కువగా ఉంది సార్ ఇందులో? అంటే ఎవరి పాత్ర ఎక్కువని కాదు, వాళ్ళిద్దరిది ఇంపార్టెంట్ రోల్స్. శ్రద్ధా శ్రీనాథ్ను నెక్స్ట్ ప్రజ్ఞా జైస్వాల్ది. శ్రద్ధా శ్రీనాథ్ది కొంచెం వాళ్ళిద్దరు సీరియస్ రోల్స్ కూడా. ఊర్వశి రౌతేలా ఏంటంటే ఆ ఫస్ట్ సాంగ్ ఉంది కదా, దబిడి దబిడి, ఆ సాంగ్ సంబంధించి కూడా బాగా వైరల్ అయింది. కానీ సినిమాలో ఏమో అంత లేదండి. జనరల్ గా అంటే బాలకృష్ణ స్టెప్స్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు కదా. అవును, కానీ ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో మీకు మామూలు కామన్ మ్యాన్తో, మీరు కామన్ ప్రేక్షకులతో చూసేటప్పుడు మనకు తెలుస్తే అది వాళ్ళ విజువల్స్, వాళ్ళ అరుపులు, కేకలు. ఫస్ట్ హాఫ్ అయితే బాలకృష్ణ మూవీ అంటేనే విజిల్స్, సౌండ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవును, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటివి అంటే ఇంకా అంటే ఇలాంటి స్టెప్స్ వేసినప్పుడు ఇంకా ఎక్కువనే ఉంటాయి. చాలా చాలా ఉన్నాయి, ఆ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మీకు తమన్ ఇంతకుముందు సినిమాకి బ్యాడ్ అంటే బాలకృష్ణ సినిమాకి కాదు, మొన్న రిలీజ్ అయిన సినిమాకి కొంచెం బాగా మ్యూజిక్ ఇవ్వలేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు అని అన్నారు కదా. ఈ సినిమాలో అద్భుతంగా ఇచ్చాడు. అసలు తమన్నే హైలైట్. ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుతున్నారంటే తమను బాలకృష్ణ ఆ కాంబినేషన్ బాగా కుదిరినట్టుంది, వాళ్ళిద్దరూ మంచి హిట్స్ కొడుతున్నారు. మరి బాలయ్య మీద తమనికి ప్రేమ ఏంటో మరి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అట్లా బీజిఎం బాగా ఎక్కువ ఉంది మీకు. అది అంటే ఎలివేషన్, బాలకృష్ణ యాక్షన్ సీన్స్లో ఎలివేషన్ బాగా ఎక్కువ ఉంటుంది. అయితే ఇందులో కూడా వైలెన్స్ ఉంది, కానీ బాబీ ఏంటంటే దాన్ని స్టైలైజ్ చేశాడు. మీకు మనకి బాలకృష్ణ ఇంతకు ముందు సినిమాల్లో నరుక్కోవడం, రక్తాలు పారడం ఇవన్నీ ఉంటాయి. ఇందులో అట్లా ఉండదు, తలలు తెగుతాయి, కానీ బాగా స్టైలైజ్ చేశాడు. తొందరగా అయిపోతుంది. ఇంతకు ముందు చూసిన దానికంటే ఇప్పుడు కొత్తగా బాలకృష్ణ చూసారు అంతే. డ్రాగ్ చేయడు, ఏమి సీన్లు అవి డ్రాగ్ చేయకుండా తొందరగా అనమాట. యాక్షన్ కూడా చూడడానికి బాగుంటుంది. అదొక స్టైలైజ్డ్గా తీశారు. లేదా ఇంతకుముందు ఒక 100 మంది వస్తే కొట్టడము అవన్నీ ఉంటాయి కదా. ఇందులో ఏంటంటే కొంచెం నీట్గా ఆయన స్టైల్లో తీశాడు బాలకృష్ణకి. సో ఇదేంటంటే ఫ్యాన్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ సినిమా. అయితే ఇందులో ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్సే ఉన్నాయి. ఇందులో అంటే ఒక చిన్న మెసేజ్ కూడా పెట్టాడు, కానీ ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బాలకృష్ణ ఫ్యాన్స్కి విపరీతంగా నచ్చుతుంది. ఫుల్ పైసా వసూలు సినిమా ఇది. తమన్ మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది దీనికి. బాగా ఇచ్చాడు. ఎందుకంటే మీకు బాలకృష్ణ తమన్ ఇంతకు ముందు 2-3 సినిమాలు చాలా చేశారు కదా, వచ్చాయి. అవన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి. ఇందులో కూడా దానికి తోడు బాబీ ఏంటంటే రైటర్ కూడా కదా ఆయన. సో ఆయన కమాండ్ ఉంది ఎట్లా చేయాలి ఏంటనేది. మీకు సినిమా కూడా జనరలీ ఈ మధ్య లెంగ్త్ ఎక్కువ ఉన్నాయిగా చాలా సినిమాలు. 2 hours 45 minutes, 2 hours. ఇది 2 hours 27 minutes. మీకు లెంగ్త్ కూడా ఎక్కువ పెట్టకుండా సీన్స్ ఏంటంటే డ్రాగ్ చేయలేదు ఎక్కువ. ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించి అట్లనే తీసుకెళ్ళాడు. అయితే ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ ఉంది, సెకండ్ హాఫ్లో చిన్న ల్యాగ్ ఉంటుంది. అంటే సెకండ్ హాఫ్లో డ్రామా ఎక్కువ ఉంది, ఎక్కువ ఎమోషనల్ డ్రామా ఉంది. అవును, ఈ ఇద్దరు సెకండ్ హాఫ్లోనే వస్తారు. మీకు శ్రద్ధా శ్రీనాథ్ను ప్రజ్ఞా జైస్వాల్ ఇద్దరు కూడా సెకండ్ హాఫ్లోనే వస్తారు. అదేంటంటే సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఎక్కువ భోపాల్ వీళ్ళు అది ఎక్కడో తీశారు కదా, తారేడారి ఏదో అక్కడికి వెళ్ళారు కదా, ఎడారిలో కొంత షూటింగ్ చేశారు కదా. సో అక్కడ మొత్తం అంతా భోపాల్ బ్యాక్డ్రాప్లో వస్తుందన్నమాట. అక్కడ మీకు సేమ్ ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చాయి మనకి. ఒక తెలుగువాడు అక్కడికి వెళ్ళడము. ఇంతకు మీకు సింహాలో ఏంటి వైద్యుడు కదా ఆయన, బాలకృష్ణ ఏమో డాక్టర్ సమాజానికి నేను వైద్యం చేయాలంటాడు. ఇందులో ఏంటంటే అందులో ఆయన ఇంజనీర్. అక్కడ మధ్యప్రదేశ్ ఏదో వాటర్ రావట్లేదు, అక్కడ వాటర్ వాళ్ళకి అక్కడ ప్రజలకి వాటర్ అది ప్రాజెక్ట్ ఏదైనా చేయాలి, నిర్మించాలి అన్నప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది విలన్స్ ఉంటారుగా, వాళ్ళ తాలూకా వ్యాపారాలు వాళ్ళకి అడ్డు తగులుతున్నాయని అది బాబీ డియోల్ వేశాడు. బాబీ డియోల్ కూడా ఓన్లీ సెకండ్ హాఫే వస్తాడు. ఎలా ఉంది సార్ బాబీ డియోల్ యాక్టింగ్? అంటే ఓకే అండి. అంటే మనం యానిమల్ తో చాలా హై రేంజ్ పెరిగిపోయింది. అవును, ఆ రేంజ్ లోనే ఉందంటారా? అంటే యానిమల్తో కంపేర్ చేస్తే ఇది అంత పెద్దగా ఉండదు. ఇది మామూలు విలన్ అంతే. బాబీ డియోలు ఇంకా తెలుసు కదా, నార్త్ యాక్టర్స్ అందరూ మన తెలుగు సినిమాల్లో విలన్స్ అంటే ఊరికే లౌడ్ వాయిస్ వెనకాల డబ్బింగ్ వస్తూ ఉంటుంది అంతే. కేవలం ఏదో నెగిటివ్ ఉండాలి కాబట్టి అక్కడ అంతే. కానీ పర్వాలేదు, బాగా చేశాడు. మహిళలకు ఎక్కువగా ఈ మూవీ నచ్చుతుందని అంటున్నారు కదా. ఉంటుందండి, దాంట్లో ఉన్నాయి చాలా. అంటే ఇవి ఎందుకంటే ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి బాలకృష్ణ, అలాగే సెకండ్ హాఫ్లో ప్రజ్ఞా జైస్వాల్ను శ్రద్ధా శ్రీనాథ్ కలెక్టర్ ఆమె. అంటే మనం స్టోరీ ఎక్కువ రివీల్ చేస్తే మళ్ళీ వాళ్ళు తిట్టుకుంటారు. ఆమె పోర్షన్ చాలా బాగుంది, నీట్గా చేస్తుంది. చిన్నదైనా కూడా ఆమె
మంచి పర్ఫామ్ కదా, ఇంత ముందు కూడా ప్రూవ్ చేసుకుంది ఆమె శ్రద్ధా శ్రీనాథ్ బాగా పెర్ఫామ్ చేస్తుందని. ఇందులో కూడా చిన్న ఇదైనా కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఆమె బాబీ డియోల్ వైఫ్ ఆమె ఓకే. శ్రద్ధా శ్రీనాథ్. సో బాగా పెర్ఫామ్ చేస్తుంది ఆమె, కీ అనమాట సెకండ్ హాఫ్లో. అయితే ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఈ చిన్నమ్మ ఎవరు, బాలకృష్ణ డాటరా లేకపోతే వేరే అమ్మాయా అన్నది మీకు బాబీ బాగానే క్యూరియాసిటీ పెంచాడు కొంచెం. అంటే ఎక్స్పెక్ట్ చేసేలా ఉన్నాయి తర్వాత సీన్స్ అని అంటున్నారు. ప్రిడిక్టబుల్గానే ఉంటుంది స్టోరీ, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అన్నది. ఎందుకంటే ఇలాంటిది కథ ఏం కొత్తది కాదుగా, అదే అదే ఇలాంటివి వచ్చాయిగా ఇంతకుముందు కథలు చాలా. అందుకని కథ మనం ప్రిడిక్ట్ చేయొచ్చు, ఏం లేదు. కానీ ఆ కథనే కొత్తగా చూపించాడు అంతే బాబీ ఆయనలో, అది ఆయన ప్లస్ అయింది అంతే. కొత్త యాంగిల్ చూపించాడు బాలకృష్ణని. ఇప్పుడు ఒక పెద్ద యాక్టర్ దొరికినాక వాడిని ఆ యాక్టర్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది డైరెక్టర్ తెలివితేటల మీద డిపెండ్ అయి ఉంటుంది. బాబీ అది క్లవర్గా వాడుకున్నారు అంతే. బాలకృష్ణ ఇమేజ్ని, ఆయన తాలూకా మాస్ ఎలిమెంట్స్ని అన్నిటినీ బాగా వాడుకున్నారు. మొత్తం అంతా యాక్షన్ కూడా అలాగే ఆయన చేశాడు బాలకృష్ణ, బాగానే చేశాడు. ఎందుకంటే ఆయన డూప్లు వార్డుగా బాలకృష్ణ ఆయన సొంతంగానే చేస్తాడు. అందుకని ఆ ఇంటెన్సిటీ మనకు తెలుస్తుంది ఆయన చేసేటప్పుడు. అందుకని బాలకృష్ణ ఎర్లియర్ సినిమాలతో కంపేర్ చేస్తే ఇది ఆయన పర్ఫార్మెన్స్ కొద్దిగా ఇంటెన్స్ ఉంటుంది మనకి. అంటే బాలకృష్ణ అంటేనే మనకి ఎక్కువ గుర్తొచ్చేది వైలెన్స్, ఆయన డైలాగ్స్ ఉంది, వైలెన్స్ చాలా ఉంది. కానీ అదే ఇప్పుడు ఈ మూవీలో చాలా తక్కువ ఉంటుందని చెప్తున్నారు కదా, మరి అంటే ఉంది వైలెన్స్, కానీ అంటే అది అంత వైలెంట్ గా కనిపించదు మనకి, అలా వెళ్తూ ఉంటుంది అనమాట. అదే మిగతా సినిమాలకి దీనికి ఆ డిఫరెన్స్. ఆ స్టైలైజ్డ్ గా తీశారు, అట్లా కొంచెం నీట్గా వైలెన్స్ ఉంటుంది. వైలెన్స్ ఉంది చాలా, తలలు తెగుతాయి ఇందులో కూడా. ఓకే. అంటే బాలకృష్ణ సినిమాలు మనము ఇంతకుముందు చూసుకుంటున్నట్టయితే అఖండ కానీ, మొన్నటి వరకు అఖండలో డ్యూయల్ రోల్ ఉంది, అలా ఏమైనా ఉన్నాయా మూవీలో? డ్యూయల్ రోల్ ఏం లేదు, కానీ ఆయన గెటప్స్ మూడు గెటప్స్ ఉంటాయి. ఒకటి మామూలు నానాజీ అని ఒక డ్రైవర్గా జాయిన్ అవుతాడు, అలాగే డాకు మహారాజ్, అలాగే ఇంజనీర్. మామూలుగా ఇంజనీర్ బాలకృష్ణ ఇక్కడ ఆంధ్ర నుండి వెళ్తాడు, చిన్న రాయలసీమ యాంగిల్ కూడా ఇస్తాడు. విలన్ ఫస్ట్ రోల్ ఏంటి సార్ తనది? ఫస్ట్ నానాజీ. అంటే మనకి డాకు మహారాజుకి చూపించిన జస్ట్ ఒక గ్లింప్స్ చూపించిన ఫస్ట్ నానాజీ కిందే మనకు ఫస్ట్ హాఫ్ అంతా వస్తుంది. అప్పుడు అడుగుతారనమాట ఈ నానాజీ ఎవరు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అప్పుడు మళ్ళీ డాకు మహారాజు ఆ ఇంజనీర్ అవన్నీ వెళ్తారు. 3 గెటప్స్ 3 యాంగిల్ ఆయన బాగా చేశాడు, నీట్గా చేశాడు. ఒక బాలకృష్ణకేమో ప్రజ్ఞా జైస్వాల్, ఇక్కడ నానాజీకి ఏమో ఊర్వశి రౌతేలా. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఊర్వశి రౌతేలాకేమో నానాజీ. స్పెషల్ సాంగ్ ఉంది కదా సార్ దాంట్లో, అదే దబిడి యాక్ట్ చేసిన హీరోయిన్ అప్పుడప్పుడు కొంచెం అంటే కొన్ని సీన్స్ లో కూడా వచ్చింది. అంటే ఏంటంటే ఇంటికి పోలీస్ కాపలా పెడతారు, ఈమె పోలీస్ ఆఫీసర్. అయితే పోలీస్ డ్రెస్లు చూపించారు ఆమెను. అంటే సంక్రాంతి సందర్భంగా మనకు సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి ఇంతకుముందు మనకు గతంలో చూసుకున్నట్టయితే చాలా భారీ స్థాయిలో హిట్ అందుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఆ రేంజ్లో ఈ మూవీ ఉండొచ్చా? అంటే డిపెండ్స్ అనండి, ఎందుకంటే సమరసింహారెడ్డి అప్పట్లో అది కొత్తది. మీకు సమరసింహారెడ్డి అనేది ఫ్యాక్షన్ దాని మీద వచ్చింది, అప్పట్లో అది కొత్తది. ఇదేంటంటే ఇది డిపెండ్స్ ఆన్ అదర్ ఫిల్మ్స్, లేదంటే ఆడియన్స్ సంక్రాంతికి ఎలా వస్తారు, ఎంతమంది వస్తారు, ఎంతమంది చూస్తారు అన్న దాని మీద ఉంటుంది. సంక్రాంతి హాలిడేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఒకటి పాజిటివ్ టాక్ అయితే ఉంది, బయట చూసే ఆయన ఫ్యాన్స్ ముఖ్యంగా బాగా ఎంజాయ్ చేశారు, రెండోసారి కూడా వెళ్తారు. ఎందుకంటే ఆ సినిమా అట్లా ఉంటుంది, ఆ యాక్షన్ అది. నువ్వు టికెట్ రేట్లు ఏం పెంచలేదు, పెద్ద ధరలు ఏం లేవు. సో రెండోసారి అందరూ వెళ్తారు. మరి ఆ రేంజ్లో చేస్తుందా లేదన్నది మనం వెయిట్ చేయాలి సంక్రాంతి హాలిడేస్ అయ్యేంత వరకు. ఎందుకంటే ప్లస్ బాలకృష్ణ ఇప్పుడు మంచి సక్సెస్ స్ట్రీక్లో ఉన్నారుగా ఆయన. ఇంతకుముందు 3 సినిమాలు హిట్ అయినాయి, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు 4వది. సో ఇది కూడా టాక్ మంచిదే వచ్చింది. నిన్న సినిమా కొంచెం బ్యాడ్ టాక్ వచ్చింది కాబట్టి అది ఈ సినిమా మీద ఉంటుందిగా ప్రభావం, ఖచ్చితంగా ఉంటుందిగా. సో దీనికి ఎక్కువ వెళ్ళడానికి చూస్తారు అందరూ. ఇది పాజిటివ్. సాంగ్స్ విషయానికి వస్తే ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, అన్నీ ఎలా ఉన్నాయి సార్? అంటే సాంగ్స్ ఎట్లా ఉంటాయంటే అది ఈ దబిడి ఫుల్ మాస్ సాంగ్, మిగతావన్నీ కూడా ఏంటంటే అది మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి సాంగ్స్, ఆ బ్యాక్గ్రౌండ్లో అలాగ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి మనకి.
సాంగ్స్ అన్నీ బాగున్నాయి, అంటే బాగా చేశాడు. ఎక్కడ పెట్టాలి ఏంటి అన్నది అలాగా స్టోరీతో పాటు సాంగ్స్ వస్తాయి, అంతేగాని పర్టికులర్గా ఒక సాంగ్ చేయాలి అనేది ఏమి ఉండదు మీకు సినిమాలో. ఈ దబిడి ఒకటి కమర్షియల్ ఆయన ఫ్యాన్స్ కోసం పెట్టినట్టున్నారు, మాస్ సాంగ్ కోసం ఒకటి పెట్టినట్టున్నారు. ఆ తర్వాత ఏంటంటే అలాగా ఆ కథతో పాటు సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటాయి అన్నమాట. బాగానే అంతా చేశారు. కానీ ఏంటంటే మనకి ఈ తెలుగు యాక్టర్స్ నార్త్ యాక్టర్స్ అందరూ సచిన్ కడేకరు, మక్రన్ దేశపాండే, బాబీ డియోలు, ఇంకా ఇవి నార్త్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. కొంచెం తెలుగు వాళ్ళని పెట్టుంటే ఇంకా బాగుండేది, ఎందుకంటే తెలుగు సినిమా కదా. అవును. అంటే ఇప్పుడు విలన్స్ అంటే ఏ మూవీలో అయినా విలన్స్ ఒక 4-5 ఉంటారు, ఇందులో కూడా ఉన్నారు. ఇందులో 4-5 అంటే ఇంకెక్కువ ఉన్నారు. బాబీ డియోలు, ఆయనకి 2 బ్రదర్స్, ఆ తర్వాత ఈ రవికిషన్, ఈయన మరాఠీ యాక్టర్ ఉన్నాడుగా రవికిషన్, మన తెలుగు సినిమాల్లో ఆయన ఒక విలన్ ఉన్నాడు, వాళ్ళ తమ్ముడో విలన్ ఉన్నాడు. ఇట్లా చాలామంది విలన్స్ అది ఉన్నారు మీకు. అయితే అదే చెప్తున్నాను కదా, విలన్స్ ఎంతమంది ఉన్నా కూడా ఆయన బాబీ తీసే విధానం కొంచెం జనాలకు నచ్చుతుంది అనమాట. అంటే హెవీ ఫైట్స్ అని కాకుండా ఫైట్స్ ఉన్నది, కానీ హెవీ ఫైట్ అని కాదు, ఒక స్టైలైజ్డ్గా తీశారు ఇందులో మొత్తం. అంతా యాక్షన్, ఫస్ట్ హాఫ్ అంతా యాక్షను స్టైలైజ్డ్గా వెళ్తుంది. సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం ఎమోషను, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ అవన్నీ కూడా కొంచెం ఎమోషనల్గా వెళ్ళారు. సెకండ్ హాఫ్ కూడా అది తీశారు, కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది మీకు సెకండ్ హాఫ్. కానీ అదేంటంటే ఎక్కువ ఎమోషనల్ మీద డ్రామా ఎక్కువ మీకు. బాబీ దాని మీద డిపెండ్ అయ్యాడు, డ్రామా చూపిద్దాం కొంచెం అని. అందరికీ ఇంపార్టెన్స్ ఉంటుంది. మెయిన్ విలన్ వచ్చేసి బాబీ డియోల్. అవును, బాబీ డియోల్. మీకు ఇంటర్వెల్ బ్యాంక్ కూడా అదురుతుంది. బాబీ డియోల్ని బాలకృష్ణ ఇద్దరిని కలిపి చూపెడతారు. అది చాలా అంటే బయటికి ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, చాలా. ఇంకా ఫస్ట్ హాఫ్ కన్నా అదే అంటున్నాను, ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫ్ అంత సెకండ్ హాఫ్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. కొంచెం చిన్న అది, ఎందుకంటే డ్రామా ఎక్కువైపోయింది అందులోని. సో అందుకని ఎక్కువ ఉంది కొంచెం, అందుకని సెకండ్ హాఫ్ అంత ఉండదు మనం ఎక్స్పెక్ట్ చేసినంత, అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు వాళ్ళ ఫ్యాన్స్. కానీ ఫ్యాన్స్కి నచ్చుతుంది, మంచి పాజిటివ్ టాకే ఉంది. బాలకృష్ణ ఆయన చాలా బాగా చేశారు అసలు ఈ సినిమా, సటిల్గా చేశారు. లేదా ఆయన సినిమాలు మనకి లౌడ్గా వినబడుతుంటాయిగా అన్ని, అవతల ఒక డైలాగ్ అరిస్తే ఈయన ఇంకా 2 ఇంతలు అరవడము, తొడగొట్టడాలు, ఒక డైలాగ్కి 2 డైలాగులు ఉంటాయి. ఈ సినిమాలు ఏంటంటే ఆయన సటిల్గా చేశారు బాగా. అలాగే మాస్కి అట్రాక్ట్ అయ్యేవి కూడా అన్నీ ఉన్నాయి ఇందులోని, అందరికీ నచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్కి నచ్చాలిగా, అవి నచ్చుతాయి బాగానే. జై బాలయ్య అంటూ థియేటర్స్ కూడా మారుమోగే. అసలు ఇట్లా కాదు, అసలు ఇంటర్వ్యూలో ఆ బ్యాంక్ చూసేసరికి అసలు అరుపులు జై బాలయ్య అని. ట్రైలర్ లోనే చాలా బీజిఎం కానివ్వండి, ఆయన అలా గుర్రం పైన వెళ్తూ ఇట్లా మాస్క్ లాగా అవన్నీ కూడా అది చూసినప్పుడే చాలా మంది ఎలివేషన్ సీన్స్ చాలా ఉన్నాయి. బాలకృష్ణ ఎలివేషన్ సీన్స్ చాలా ఉన్నాయి. ఏంటి నువ్వు ఎవడెవరు అంటే నా పేరు నేను మైకేల్ జాక్సన్ అంటాడు. అది చిన్న కామెడీగా అది పెట్టాడు, బాగుంటుంది. అది కూడా కామెడీ ఎలా ఉంది సార్? అంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు లేదు, అంటే కామెడీ అంటూ ఏం లేదు. సత్యానిన్ను మన జీవన్ ఉన్నాడు కదా, ఆయన్ని పెట్టారు, కానీ అంత పెద్దగా కామెడీ ఏమి ఉండదు, అంత బాలకృష్ణ మీద నడుస్తుంది మీకు మొదటి నుండి చివరి వరకు. బాలకృష్ణ అంతే, ఆయనదే షో మొత్తం అంతా కూడా. ఇంకా కామెడీ అంటే ఏం లేదు, ఎందుకంటే ఆయన ఏం పేరు నీ పేరు అంటే మైకేల్ జాక్సన్ అంటే ట్రైలర్లో చూపెట్టారు, అదొకటే చిన్న కామెడీ సరదాగా ఉంటుంది. అంటే ఇందులో హీరోయిన్స్ వచ్చేసి ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతెలా, చాందిని చౌదరి, 4 ఉన్నారు. చాందిని చౌదరి ఉంది, ఆమె దివి అని ఇంకొక ఆమె ఉంది కదా, మన బిగ్ బాస్లో చేసింది, దివి ఆదిత్య ఉంది కదా, ఆమె కూడా ఉంది. కానీ చాందిని చౌదరికి పెద్ద ఏం లేదు, ఊరికే అట్లా ఒక సపోర్టివ్ ఆర్టిస్ట్గా పెట్టుకున్నారు అంతే. ఈ పాపను చూసే గార్డియన్ లాగా అనమాట ఆమెను పెట్టారు, అంతేగాని ఆమెకు పెద్ద ఇంపార్టెన్స్ అంటూ ఏం లేదు, ప్రాముఖ్యం. ఇప్పుడు ఈ ముగ్గురే మీకు. ఊర్వశి రౌతెలా ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో మీకు శ్రద్ధా శ్రీనాథ్ను ప్రజ్ఞా జైస్వాల్ వస్తారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్. ఊర్వశిది ఏంటంటే కొంచెం గ్లామర్ దానికని పెట్టారు. కొన్ని సీన్స్ అయితే మీకు బాలకృష్ణ ఎలివేషన్స్ అయితే అదిరిపోయేటట్టు, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మీకు ఇంకోటి ఏంటంటే ఫోటోగ్రాఫర్ ఆయన కార్తీక్
జైలర్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు కదా, సినిమాటోగ్రాఫర్, ఆయనే దీనికి కూడా పనిచేశాడు. ఓకే. సో అందుకని మీకు మీరు జైలర్ చూసుంటే కనుక అందులో మీకు ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది, ఒక్కొక్క సీన్ కూడా. అవును. మీకు రజనీకాంత్ ఇంట్లో ఆ ఫైటింగ్ ఉంది కదా, యాక్షన్ సీను, గన్స్తో పేలుస్తుంటాడు. ఓకే. అవును. అలాగే ఇందులో కూడా యాక్షన్, ఆ ఫోటోగ్రాఫర్ అవి బాగా క్యాచ్ చేశారు. విజువల్స్ అవి చాలా బాగుంటాయి మీకు చూడడానికి. సో ఆ జైలర్కి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ దీనికి కూడా పనిచేయడం వల్ల ఏంటంటే మంచి ప్లస్ అయింది మీకు. సినిమాలో బాలకృష్ణ పర్ఫార్మెన్స్, తమన్ మ్యూజిక్, సినిమాటోగ్రాఫర్, ఓవరాల్గా మూవీ గురించి సినిమాటోగ్రాఫర్ ఇవి ప్లస్. దానికి తోడు ఈ టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా బాగుంటాయి. ఓకే. అది స్టోరీ ఏంటంటే కొత్త స్టోరీ ఏం కాదు, ప్రిడిక్టబుల్ ఇచ్చేయచ్చు. సెకండ్ హాఫ్ చిన్న లాగ్ ఉంటుంది కానీ లాగుతుంది. మీకు సంక్రాంతి కదా, సంక్రాంతి బాలకృష్ణ ఫ్యాన్స్ ఇంకా మన అందులోకి రాయలసీమను కూడా వాడాడు. ఆయనకు రాయలసీమలో విపరీతంగా ఉన్నారు ఫ్యాన్స్. సో నేను రాయలసీమనే వచ్చాను, నాకు గన్స్ ఇవి నాకు బాంబులు కొత్త కాదు, నేను ఎలిమెంటరీ స్కూల్ నుండే చూశాను అంటాడు ఆయన. అంటే చిన్నది పెట్టాడు రాయలసీమ బ్యాక్ డ్రాప్ కూడా, నేను అక్కడి నుండి వచ్చాను అని. సో వాళ్ళది హ్యాపీ ఫీల్ అవుతారుగా రాయలసీమ ఫ్యాన్స్. సో ఆయనకి అక్కడ ఎక్కువ కాబట్టి ఇంకా. కానీ డైలాగులు కూడా సటిల్గా చెప్పాడు. అదే డైరెక్టర్ కొంచెం జాగ్రత్తలు తీసుకున్నాడు బాలకృష్ణతోటి. అది ఓవరాల్గా సినిమా మంచి పాజిటివ్ టాకే ఉంది, నచ్చుతుంది. మామూలుగా అందరూ వెళ్ళచ్చు. అయితే ఏంటంటే టైటిల్ ఒక్కటే ప్రాబ్లమ్, డాకు మహారాజ్ అంటే కొంచెం, అంటే టైటిల్ సెట్ కాలేదని కూడా చాలా టాక్ వచ్చింది. డాకు మహారాజ్ అంటే కొద్దిగా ఉమెన్ అంటే ఫ్యామిలీస్ వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అని సంశయిస్తారు కానీ వెళ్ళొచ్చు, పర్వాలేదు. ఉంది అందులో ఫ్యామిలీకి కావాల్సిన మంచి ఎమోషన్ ఉంది. ఎందుకంటే ఆ చిన్నపిల్ల ఉంది కదా, ఆ చిన్నపిల్లకిను బాలకృష్ణకి అవన్నీ సీన్స్ బాగుంటాయి కాబట్టి చిన్న ఫ్యామిలీ ఎమోషన్స్ అందరూ చూడొచ్చు. కానీ ఆ టైటిల్ మరి వాళ్ళు అలా పెట్టారు డాకు మహారాజ్ అని, దానివల్ల మరి ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ అవుతారేమో అని కొందరు అంటున్నారు. కానీ వచ్చే పాజిటివ్ టాక్తో పర్వాలేదు, అందరూ వెళ్తారు. డాకు మహారాజ్ అండి. ఈ మూవీ హైలైట్స్ ఏంటి సార్ టోటల్గా? హైలైట్స్ అంటే మీకు తమన్ బ్యాక్గ్రౌండ్ అదిరిపెట్టాడు, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది, సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. మీకు డైలాగ్స్ కూడా అంటే పంచ డైలాగ్స్ ఉంటేనే సెటిల్గా ఉంటాయి, అవి బాగుంటాయి. అలాగే మీకు బాలకృష్ణ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇందులోని ఇంతకు ముందు సినిమాలతో మీకు కంపేర్ చేస్తే కనుక ఇందులో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, సెటిల్గా ఉంటుంది. అలాగే మీకు బాబీ ఏంటంటే కొత్తగా చూపించాడు బాలకృష్ణ. మీకు మధ్యలో డైరెక్టర్ కూడా కనబడతాడు, ఒక పాటలో వస్తాడు ఆయన కూడా డైరెక్టర్. మరి డైరెక్టర్ ఆయన కూడా ప్రతి సినిమాలో వస్తున్నట్టున్నాడు ఆయన, చిన్న ఒక గ్లింప్స్. ఈ సినిమాలో కూడా మీకు డైరెక్టర్ పాటలో డైరెక్టర్స్ రావడం కామన్ అయిపోయింది. సో ఈయన కూడా ఒక చిన్న పాటలో ఒక చిన్న స్టెప్ వేస్తాడు. కానీ అంటే ఆయన బాగా స్టడీ చేశాడు బాలకృష్ణ సినిమాలను, అర్థమవుతుంది అది బాబీ. ఎందుకంటే ఫస్ట్ టైం కదా బాబీ డైరెక్ట్ చేయడం. ఇంతకుముందు ఆయన చిరంజీవితో చేశారు వాల్తేరు వీరయ్య, అది పెద్ద హిట్ అయింది. సో ఇప్పుడు బాలకృష్ణతో ఇప్పుడు చేశారు, ఇది ఫస్ట్ టైం ఆయన చేయడము. బాగా పాత సినిమాలన్నింటిని అంటే ముందు సినిమాలన్నింటినీ బాగా అబ్జర్వ్ చేసి ఎట్లా కొత్తగా చూపించగలను అని అనుకొని చూపించాడు. ఎందుకంటే అదేమి అంత ఈజీ కాదు. ఆయన ఏమి బాలకృష్ణ 1-2 సినిమాలు కాదు కదా, 100 సినిమాల వరకు చేశారు ఆయన. సో ఇందులో ఎలా కొత్తగా చూపించగలను అని ఆయన స్టడీ చేసి చూపించారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ రివ్యూ ఇచ్చినందుకు. అండ్ ఇది డాకు మహారాజ్ రివ్యూ. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.